అందరికీ నమస్కారం అండి. కాట్రేనికోన మండలం బోలెస్తిప్ప గ్రామం అంటే బ్రహ్మస్థ మధ్య ఉంటారు. ఆ గ్రామంలో ఇటీవల మాకు అక్కడ గతంలో పనిచేసిన సెక్రటరీ గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద చీటింగ్, ఫోర్జరీ పలు సెక్షన్లతో కేసులు నమోదు చేయడం జరిగింది. దీని యొక్క సారాంశం ఏంటంటే, ఆ గ్రామంలో ఈ ప్రజలకు టాయిలెట్స్ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఆ డబ్బులు పంచాయతీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని ఆ సెక్రటరీ యొక్క చెక్స్ను ఫోర్జరీ చేసి ఆ పంచాయతీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ పనిచేస్తున్న ఇసుకపట్ల నాగేంద్ర అనే వ్యక్తి ఆ అమౌంట్ని చెక్కుల ద్వారా వేరే అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి 50 లక్షల పైచీలకు అమౌంట్ని మిస్యూజ్ చేశాడని చెప్పి వచ్చిన రిపోర్టుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, పంచాయతీ బాడీస్ పర్టికులర్గా గ్రామ సర్పంచ్ గారు అలాగే వార్డు మెంబర్స్ ఆ యొక్క పంచాయతీ అకౌంట్స్ పైన అవగాహన కలిగి ఉండాలి. అంత అమౌంట్ అతను ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఎవరో కూడా దాన్ని అబ్జర్వ్ చేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి పంచాయతీ తరపున ఉన్న వార్డు మెంబర్స్, సర్పంచ్ గారు కూడా ఆ అమౌంట్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎవరికి వెళ్తున్నారని చెక్ చేసే అధికారం మీకు ఉంటుంది. అలాగే ప్రజలకు కూడా అధికారం ఉంటుంది. అలా ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో అప్పుడు ఇటువంటి చీటింగ్ జరిగే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. పంచాయతీ అమౌంట్ అనేది ప్రజలది. అలాగే పర్టికులర్ ఈ అమౌంట్ బెనిఫిట్స్ ఇస్తుంది. టాయిలెట్స్ కట్టుకోవడానికి గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చిన డబ్బది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నేరంలో ఇన్వాల్వ్ ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి ఫైనల్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కేసులో ఇవి టాయిలెట్స్ ఆ గ్రామంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ కోసం, ఇండివిజువల్ టాయిలెట్స్ కోసం బెనిఫిషరీస్ పడ్డ నిధులయ్యి గతంలో పనిచేసిన సెక్రటరీ గారైన కె శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఇది స్వచ్ఛ భారత నిధులు. అండ్ స్వచ్ఛ భారత నిధులు అంటే పర్టికులర్ దేనికోసం అంటే, ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ మరుగుదొడ్డి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ యొక్క స్కీమ్ పట్టుకొచ్చి దాని ద్వారా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి శాంక్షన్ చేసి సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు ఆ బ్యాంక్కి, పంచాయతీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని బెనిఫిషరీస్కి అందకుండా వీళ్ళు మిస్యూజ్ చేయడం జరిగింది. దానిపైన దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో సెక్రటరీ గారి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాము. ప్రైమరీ ఎంక్వైరీ ప్రకారం ఇతను ఎవరైతే ఫ్రాడ్ చేశాడో, ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కంప్యూటర్ ఆపరేటరు, అతను సుమారుగా 16 మంది అకౌంట్స్కి ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశాడు. వాళ్ళందరిపైన కూడా దర్యాప్తు చేస్తాము. దర్యాప్తుని యొక్క సారాన్ని బట్టి చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.